ಫೆಬ್ರವರಿ 28 ಇದು ಭಾರತದ ರಾಷ್ಟ್ರೀಯ ವಿಜ್ಞಾನ ದಿನ ಅಂತ ನಾವು ಆಚರಿಸ್ತೇವೆ. ಸೊ ಇಟ್ ಈಸ್ ನಾಟ್ ಅ ಬರ್ತ್ ಡೇ ಆಫ್ ಸಮವನ್ ಎಲ್ಸ್ ಆರ್ ಸಮವನ್. ನ್ಯಾಷನಲ್ ಸೈನ್ಸ್ ಡೇ ಅಂತ ಆಚರಿಸ್ತೇವೆ. ಏನಂತ ಆಚರಿಸ್ತೇವೆ? ಸೊ ಯಾರು ಇವರು ಶ್ರೀ ವಿ ರಾಮನ್? For his discovery, he was awarded Nobel Prize in Science. C.V. Ramana was very hardworking and curious. He died on 21st November 1970. He was an inspiration for all of us. Thank you. ప్రశ్నలే దీనికి పునాదులు, ప్రయోగాలే దీనికి ప్రాణాలు. We are learning that subject. What is the importance of that science? Okay, today is a science day. What is the day today? We are celebrating the science day on 28 February every year. 28 విశ్వపు వింతల వెనుక ఉన్న విజ్ఞానపు అడుగుజాడలే. విజ్ఞానమే ఒక వీక్షణం, ప్రకృతిని చదివే అన్వేషణం. అణువణువున దాగిన మర్మం, తెలుపుటయే దీని పరమార్థం. పదార్థాల కలయిక కెమిస్ట్రీ, మార్పులు చూపే హిస్టరీ. నీటి బిందువులో దాగిన అంతు చిక్కని మిస్టరీ. రంగుల మార్పు, రసాయనిక తీర్పు, అద్భుతమైన సమ్మేళనం. సృష్టిలోని ప్రతి అణువులో సాగును దీని సంకలనం. విజ్ఞానమే ఒక వీక్షణం, ప్రకృతిని చదివే అన్వేషణం. అణువణువున దాగిన మర్మం, తెలుపుటయే దీని పరమార్థం. ప్రాణం పలికే జువాలజీ, జీవన వేదపు ఐనాలజీ. జంతు కోటి నడకల్లో దాగి ఉంది బయాలజీ. శరీర యంత్రం, శ్వాసల తంత్రం తెలిపే జీవశాస్త్రం. మనలోని అద్భుతాలకి ఇది ఒక దివ్యాస్త్రం. విజ్ఞానమే ఒక వీక్షణం, ప్రకృతిని చదివే అన్వేషణం. అణువణువున దాగిన మర్మం, తెలుపుటయే దీని పరమార్థం. పచ్చని ప్రకృతి బాటని, విత్తనం వేసే రాణిని. ఆకులు చేసే ఆక్సిజన్, మనకు ఇచ్చే జీవమని. కొమ్మల పాట, పూల తోట, మొక్కల మౌన కావ్యం. అవనిని కాపాడే పచ్చదనమే విజ్ఞానపు అమరధర్మం. విజ్ఞానమే ఒక వీక్షణం, ప్రకృతిని చదివే అన్వేషణం. అణువణు